మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వాళ్ళకి ఈ రోజున ఎదురు చూసిన విషయాల్లో ముఖ్యంగా ఏదైనా విద్యాపరమైన విషయాల్లో ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు. దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు, అలాగే తల్లిదండ్రుల సౌకర్యం కోసం ఎక్కువ స్థాయిలో కృషి చేస్తారు. అలాగే వారి సౌకర్యాల కోసం మాత్రమే కాకుండా మీరు ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కలవడం, అలాగే విద్యాపరంగా నూతన నిర్ణయాలు తీసుకోవడం, అలాగే స్థిరాస్తుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేయడం, నూతన గృహ నిర్మాణం కొరకు కానీ లేకపోతే గృహంతో పాటుగా నూతన వ్యక్తుల పరిచయం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆకస్మిక విజయాల కొరకు ఎక్కువ స్థాయి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో ఈ తోబుట్టువులతో కలిపి చర్చలు చేస్తారు. ముఖ్యంగా తోబుట్టువులతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వ్యక్తుల సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఎదురు చూసిన సహకారం వల్ల ఆశించిన ఫలితాల్లో అనుకున్న విజయాలు సాధిస్తారు. అలాగే ఇతరుల దగ్గర నుంచి సహకారాన్ని తీసుకోవడంలో అధికంగా వ్యయం చేసి ఆ వ్యయం వల్ల మీరు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు కానీ ఆకస్మికమైన విషయాల్లో కానీ తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వ్యక్తులు, సజ్జనులు, ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం, మంచి మిత్రులు మొదలైన వారితో మంచి సహకారంతో మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, మాట విలువ పెరగడం, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉండడం, అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవంతో పాటుగా పలుకుబడి కలిగిన వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడడం, మీ స్థాయి వ్యక్తులు మీకు ఒక మంచి మీ గౌరవంతో పాటుగా మీకు ఒక మంచి పెద్దపీట వేయడం మొదలైన వాటికి అనుకూలంగా ఉంటుంది. మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు. జీవిత భాగస్వామితో వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ కొరకు ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి.